హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో సింధు ప్రజల సామాజిక వ్యవస్థను గురించి తెలుసుకుందాం. వీరి సమాజం అనేది మాతృస్వామిక సమాజం అన్నమాట. మాతృస్వామిక సమాజం అంటే ఏంటంటే, కుటుంబ యజమాని అనేవారు స్త్రీగా ఉంటారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనదొచ్చేసి పితృస్వామిక సమాజం. అంటే మనకి కుటుంబ యజమాని పురుషుడుగా ఉంటారనమాట. ఓకేనా? అయితే ఈ మాతృస్వామిక సమాజం అని ఫస్ట్ తెలిపింది ఎవరంటే జాన్ మార్షల్ అనే అతను అభిప్రాయపడ్డారనమాట. ఓకేనా? ఈనాటి సమాజంలో వచ్చేసి కుల వ్యవస్థ లేదు. అంతే కాకుండా ఏంటంటే ఈ సింధు సమాజంలోని స్త్రీలేంటంటే అలంకరణకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళనమాట. అంటే వీరు లిప్‌స్టిక్, దువ్వెన, అద్దము ఇలాంటి సౌందర్య సాధనాలన్నిటి గురించి వాళ్ళకి మంచి ఐడియా ఉందనమాట. హ్మ్. ఆ కాలంలో ఉండే స్త్రీలకి. అలానే స్త్రీ పురుషులిద్దరూ కంకణాలు, కంఠాభరణాలు గూడా ధరించేవాళ్ళు. వీళ్ళేం జేశారంటే పత్తి, ఉన్నితో చేసిన వస్త్రాలను ఎక్కువగా ధరించేవాళ్ళనమాట. ఈ సింధు నాగరికత ప్రజలు. ఓకేనా? ఈ సింధు సమాజంలో ఏంటంటే ఆర్థిక అసమానతలున్నాయన్నమాట. అది ఎలా చెప్పొచ్చంటే ఆ ప్రదేశంలో ఉన్న మనకి దొరికిన ఆనవాళ్ళ ప్రకారం అక్కడ వాళ్ళు కట్టుకున్న ఇళ్ళను బట్టి ధనికులు, పేదల ఇల్లుగా సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. ధనికుల ఇళ్లల్లో ఏంటంటే ప్రహరీ ఉండేది. వాటిని పెద్ద ప్రాంతాల్లో కట్టేవాళ్ళన్నమాట. విశాలమైన గదులుండేవి. వాళ్ళకి సొంత బావి ఉండేదన్నమాట. అదే పేదల ఇల్లు చూసుకుంటే కేవలం 2 గదులతోనే ఉండేవన్నమాట. సో, దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ధనికులు, పేదలు అన్న డివైడ్ అనేది ఆ రోజుల్లో ఉందని జెప్పి మనం చెప్పవచ్చు. వీళ్ళకి ప్రధాన వినోదాలుగా ఏముండేయంటే జూదం, దీన్నే పాచికల ఆట అని కూడా అంటారనమాట. ఇది వీళ్ళ ప్రధాన వినోదం అనమాట. అంతే కాకుండా వేట, నృత్యం, చదరంగం అనేవి ఇతర ప్రధాన వినోదాలుగా ఉండేవన్నమాట వీళ్ళకి. ఓకేనా? ఈ సింధు ప్రజల లిపిని వచ్చేసి దీన్ని చిత్రలిపి అంటారనమాట. ఎందుకంటే వీరి లిపి ఓన్లీ బొమ్మలతోనే కూడుకొని ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరొచ్చిందనమాట. వీరి లిపి ఏంటంటే ఎడమ నుంచి కుడికి మరియు కుడి నుంచి ఎడమకు ఉంటుందనమాట. అందుకే ఈ లిపిని ఏమనంటారంటే సర్పలేఖనం అని గూడా పిలుస్తారనమాట. అయితే ఈ లిపిని ఏంటంటే ఇంతవరకు ఎవరు చదవలేకపోయారు. ఓకేనా? ఇది సింధు నాగరికతకు సంబంధించిన లిపి అన్నమాట. మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇవేనండి. సింధు నాగరికత సామాజిక వ్యవస్థ లేకపోతే సింధు నాగరికత సమాజం గురించి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్‌లోకి వెళ్దాం. ఓకేనా? థాంక్ యూ సో మచ్.